బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యన ఒక బీసీ అస్త్రం ఇప్పుడు పలువురు బీసీ నాయకులను వెంట పెట్టుకుని కవిత ఇప్పటిదాకా ఏదైతే బీఆర్ఎస్ తరపునంతా కూడా కేటీఆర్ కథ నడుపుతూ వస్తే ఇప్పుడు కవిత కథ నడపబోతోందా? ఎందుకంటే కవిత జైలుకి వెళ్ళడం, జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తి ఇన్యాక్టివ్గా ఉంది. ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే కవిత ఇప్పుడు యాక్టివ్ కాబోతోందా? బీసీ నాయకులతో కలిసి ఆవిడ ఒక కార్యక్రమం ప్రకటించింది. అందులో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తేనే ఎన్నికలు జరపాలి అంటూ ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తానంది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు 42% రిజర్వేషను? అది రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్నటువంటి రూల్, అది క్లియర్. ఈవెన్ ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్సీ ఇవి రాజకీయ రిజర్వేషన్లు కావు. అది ఆల్రెడీ కోర్టులు కూడా తేల్చి చెప్పినాయి. 50% పైగా రిజర్వేషన్లు పెడితే ఆటోమేటిక్గా కొట్టేస్తారు. దాంతో మళ్ళీ ఎన్నికలు ఆగిపోతాయి. అంటే బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలకి భయపడుతోందా, వణుకుతోందా? అందుకని బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయాంలోనే ఆ చట్టాలు అయ్యో తీసుకొచ్చి చెయ్యాలి. అట్లా గతంలో తీసుకొచ్చినాయి అనేకం. దానివల్ల ఏమవుతుంది, ముందు ఈ రిజర్వేషన్లు ప్రకటించడం వలన కొన్ని రోజులు ఆగుతుంది. ఆ ప్రకటించిన తర్వాత దాని మీద కోర్టులకు వెళ్ళడం వల్ల కొన్ని రోజులు ఆగుతుంది. టోటల్గా ఆగిపోతుంది. ఇదేనా కవిత గేమ్ ప్లాన్లో భాగం? ఇది తేలాల్సి ఉంది.